అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జానకిరామయ్య 2 షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ నర్సీపట్నంలో ఆదివారం కరణం క్రియేషన్స్ పతాకంపై జానకిరామయ్య 2 షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ రిలీజ్ కార్యక్రమంను చిత్ర యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ రిలీజ్కు నర్సీపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణ హాజరై షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్కు నిర్మాత, నటులు, కథ, మాటల స్క్రీన్ ప్లే అందించిన కారణం ఈశ్వరరావు మాట్లాడుతూ ముందుగా ఈ జానకిరామయ్య షార్ట్ ఫిల్మ్ పార్ట్ 1ను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. మేము తీసిన జానకిరామయ్య షార్ట్ ఫిల్మ్ పార్ట్ 1 ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిదని ఎంతో మంది ప్రత్యక్షంగా, ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేశారన్నారు. మంచి సందేశాత్మక చిత్రం అని ప్రశంసించారని, ఈరోజు రిలీజ్ చేసిన జానకిరామయ్య పార్ట్ 2 పార్ట్ 1కు సీక్వెల్ గా ఉంటుందని అన్నారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి దర్శకుడు సూరిబాబు ముల్లేటి, డిపిఓ తేజ ఆడారి కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు అద్దెపల్లి గణేష్, మారిశెట్టి రాజా, 28వ వార్డు కౌన్సిలర్ దబ్బిరు శ్రీకాంత్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము కరణం క్రియేషన్స్ బ్యానర్పై జానకిరామయ్య అని షార్ట్ ఫిల్మ్ తీసి 19వ తారీఖు ఏప్రిల్ 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే, ఒక వ్యక్తి అంటే తల్లిదండ్రులు ఆస్తి తమ పిల్లలకు రాసిచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు ఎలా బయటికి గెంచేశారు అన్న కాన్సెప్ట్ తోటి తీసాము. అయితే ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రశ్న ఏంటంటే, అసలు ఆ జానకిరామయ్య ఎక్కడికి పోయాడు, ఏమైపోయాడు అన్న ప్రశ్నలోంచి ఉదయించింది మా జానకిరామయ్య 2 జవాబు అన్నమాట. అంటే ఈనాటి వృద్ధులు, సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్, ఇలా ఏ పేరుతో పిలిచినా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ఉన్న సత్తా ఏమిటో వాళ్ళు నిరూపించుకోవాలని ఆ జానకిరామయ్య ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి కూడా అంతరాత్మ ప్రబోధంతో తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ తన సత్తా నిరూపించుకొని తనలాంటి స్నేహితులను కూడగట్టుకొని తన వయసు వారికి స్ఫూర్తిగా నిలబడి, ముసలివారు అయిపోతే జీవితం అయిపోలేదు, మన సత్తా మనకుంది, మన జ్ఞానం మనకుంది, దాంతో మనం ఏవైనా సరే చేయగలమని నిరూపించి కుటుంబానికి పెద్దగా, కుటుంబ పెద్ద లేకపోతే దారి తప్పిన కుటుంబాలు ఎలాగైపోతాయో అన్నది చెప్పడమే మా ప్రధాన ఉద్దేశంగా జానకిరామయ్య 2 కొనసాగింది. ఇది కర్ణ వరలక్ష్మి గారు ప్రొడక్షన్లో తేజ క్రియేషన్స్ 240 ఛానల్లో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే మా తప్పు నుంచి సర్దిద్దుకుని ఇంకా మంచి ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తాం. ఈ షూటింగ్ ఏ ప్రాంతాల్లో చేశారు? ఈ షూటింగ్ ఇక్కడే మన నర్సీపట్నం లోకల్లోనే చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోనే చేశాము. తర్వాత మా ప్రాజెక్టు రక్షకుడు త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. దాన్ని కూడా ఆదరిస్తాను.